ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ కు తెలుగుదేశం పార్టీ యువ నాయకులు దాకారపు కృష్ణ వినూత్న రీతిలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు. జంగారెడ్డిగూడెం పట్టణంలో 2000 దీపాలతో హ్యాపీ బర్త్డే మహేష్ అన్న అనే అక్షర రూపాన్ని కూర్చి తన అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా దాకారపు కృష్ణ మీడియాతో మాట్లాడుతూ తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికల్లో గెలిచి బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ప్రజా సమస్యల పరిష్కారానికి ఎంపీ మహేష్ కుమార్ ఎంతో కృషి చేస్తున్నారన్నారు. రైతులకు వెన్నుదన్నుగా నిలవడమే కాకుండా విద్యా వ్యాప్తికి కూడా చర్యలు తీసుకున్నారని చెప్పారు. ఆయన పనితీరుకు తామంతా అభిమానులుగా మారామన్నారు. ఈ నేపథ్యంలోనే తమ అభిమాన నాయకుడికి వినూత్న రూపంలో పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపామన్నారు. దీనికి సహకరించిన తన టీంకు కృతజ్ఞతలు తెలిపారు. మధ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎంపీ మహేష్ కుమార్ పై మెండుగా ఉండాలని ఆకాంక్షిస్తున్నామని తెలిపారు. ఈ రోజున ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ ఆయన తెలుగుదేశం పార్టీ ఎంపీ అభ్యర్థిగా గెలిచిన నాటి నుండి ఈ రోజు వరకు కూడా ఏలూరు పార్లమెంటు పరిధిలో ఉన్నటువంటి అనేక సమస్యల మీద, ప్రజా సమస్యల మీద చిత్తశుద్ధి నిజాయితీతో పనిచేశారనడానికి పొగాకు పామాయిల్ రైతులకు గిట్టుబాటు ధర కల్పించడం కానీ, రోడ్లు వేయించడంలో ఆయన కృషి కానీ, ఏలూరు జంగారెడ్డిగూడెం రోడ్డు 4 లైన్ అవడానికి ఆయన చేసినటువంటి కృషి కానీ, అలాగే అనేక మంది పేదలకు ఆయన సొంత నిధులతో చేసినటువంటి సేవా కార్యక్రమాలు, సిఎస్ఆర్ నిధులతో ఏలూరు పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ప్రభుత్వ పాఠశాలలో ఏఏ ల్యాబ్స్ ఇవ్వడం, అలాగే ఎవరు ఏ సమస్య మీద వచ్చినప్పటికీ కూడా ఎంతో ఓపికగా శ్రద్ధతో వాళ్ళ సమస్యలు తెలుసుకుని ఇమ్మీడియట్గా, అంటే ఆయన ఆఫీస్కి వెళ్తే మనకి ఒక పరిష్కారం దొరుకుతుంది అనే విధంగా సామాన్య ప్రజల్లోకి వెళ్ళినటువంటి వ్యక్తి ఏలూరు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారు. ఆయన పుట్టినరోజు సందర్భంగా జంగారెడ్డిగూడెంలో ఉన్నటువంటి మా టీం అంతా కూడా సుమారు 5 గంటలు, అంటే 3 గంటలకు స్టార్ట్ చేస్తే 8 గంటల వరకు కూడా ఈ 2000 దీపాలతో ఆంజనేయ స్వామిని మేము మనసులో ప్రార్థించుకుని ఆ 2000 దీపాలతో ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేయడం, అంటే ఏదైనా కొత్తగా చేయాలి, మనం అందరిలా కాకుండా ఇన్నోవేటివ్గా మనం ఏమన్నా పలచాలి అనేది దాంట్లోంచి పుట్టినటువంటి ఆలోచన. గాలి వస్తున్నప్పుడు కొన్ని ఆరిపోవడం, మళ్ళీ తర్వాత మా వాళ్ళు వెళ్ళి మళ్ళీ దానికి ఒత్తిలేసి వెలిగించడం, ఇదంతా కూడా శ్రమతో కూడుకున్నప్పటికీ కూడా మా టీం అందరూ కూడా చక్కగా కష్టపడి ఈ యొక్క అద్భుతమైనటువంటి శుభాకాంక్షలు తెలియజేసే కార్యక్రమానికి సహకరించారు. వాళ్ళందరికీ ధన్యవాదాలు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో గురవాయిగూడెంలో వేంచేసి ఉన్నటువంటి శ్రీ మధ్య ఆంజనేయ స్వామి ఆశీస్సులు ఎంపీ పుట్ట మహేష్ కుమార్ గారి మీద ఎల్లప్పుడూ ఉండాలని, త్వరలోనే ఆయన తెలుగుదేశం పార్టీ ఆశీస్సులతో, చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో ప్రజాక్షేత్రంలోకి అడుగుపెట్టి ఏలూరు పార్లమెంటు పరిధిలో ప్రజలకు మరింత సేవలు అందించాలనే ఒక సదుద్దేశంతో ఆంజనేయ స్వామికి మేము ఒక పూజా కార్యక్రమం కింద 2000 దీపాలతో ఆ రోజు మనసులో ఆయన్ని తలుచుకుని మేము ప్రార్థించడం జరిగింది. ఈ ఈవెంట్ ఏంటంటే ఆయనకి శుభాకాంక్షలు తెలియజేసేటటువంటి ఒక వినూత్నమైనటువంటి కార్యక్రమంగా రూపుదిద్దుకుంది.